ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవగలిగిన వాళ్ళు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. చాలు. దేవుడి వాక్యం దీవించునుగాక. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఎవరైనా నేను బాగు చేస్తానని చెప్పారా? చెడిపోయిన వారులారా తిరిగి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తానని ఎవరైనా చెప్పారా? యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. చెడిపోయిన వారులారా తిరిగి రండి, భ్రష్టులైన వారులారా తిరిగి రండి, నేను నిన్ను బాగు చేసేదను. ఈ లోకంలో చెడిపోయిన వారిని ఎవరు బాగు చేయలేరు. ఈ లోకంలో భ్రష్టులైన వారిని ఎవరు బాగు చేయలేరు. బాగు చేయగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. భ్రష్టులైన వారిని బాగు చేయగలిగిన వాడు, చెడిపోయిన వారిని బాగు చేయగలిగిన వాడు, దరిద్రులైన వారిని బాగు చేయగలిగిన వాడు, నెమ్మది లేని వారిని బాగు చేయగలిగిన వాడు, శాంతి సమాధానం లేని వారిని బాగు చేయవాడు, జీవితమే చెదిరిపోయినా బాగు చేయగలిగిన వాడు. అందుకే ఆయన అంటాడు, గుండె చెదరని వారిని బాగు చేయువాడును నేనే. పాడండి, పాట కూడా ఉంది. గుండె చెదరిన వారిని గుండె చెదరిన వారిని బాగు చేయవాడని, వారి గాయములన్నీయో కాచుచున్నవాడని. దేవునికి స్తోత్రం. ఎవరైనా యేసు ప్రభు ఎవరు? గుండె చెదరిన బాగు చేయగలిగిన వాడు, చెడిపోయిన వారిని బాగు చేయగలిగిన వాడు, నీచులైపోయిన వారిని బాగు చేయగలిగిన వాడు, భ్రష్టులైపోయిన వారిని బాగు చేయగలిగిన వాడు, పడిపోయిన వారిని కూడా బాగు చేయగలిగిన వాడు, పడిపోయిన కుటుంబాలను బాగు చేయగలిగిన వాడు, చెడిపోయిన కుటుంబాలను బాగు చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ ప్రపంచంలో ఎవరు బాగు చేయలేరు. గుండె చెదరిన వారిని ఎవరు బాగు చేయలేరు. చెడిపోయిన వారిని ఎవరు బాగు చేయలేరు. యేసు ప్రభు ఒక్కడే బాగు చేయగలిగిన వాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేది, నేను బాగు చేసేదను. ఎవరి ప్రపంచంలో ఈ మాట పలికిన వారు లేరు. యేసు ప్రభు ఒక్కడే, నేను బాగు చేసేదను. మనమైతే టేబుల్ గార్డ్ చెడిపోయింది అనుకో, బాగు చేసుకుంటాం. యాంబులెన్స్ చెడిపోతే బాగు చేసుకుంటాం. మౌత్ చెడిపోతే బాగు చేసుకుంటాం. చెల్లు చెడిపోయినా బాగు చేసుకుంటాం. కానీ జీవితం చెడిపోతే మన వల్ల అయితే బాగు చేసుకోవటం. మనసు చెడిపోతే బాగు చేసుకోవటం మన వల్ల అయిద్దా? హృదయం చెడిపోతే బాగు చేసుకోవటం మన వల్ల అయిద్దా? అంతరంగం చెడిపోతే బాగు చేసుకోవటం మన వల్ల అయిద్దా? మన వల్ల కాదు. ఇప్పుడు నా దగ్గర చెల్లు ఉంది. ఈ సెల్లు చెడిపోతే బాగు చేసేవాళ్ళు ఎవరు? దీన్ని పొదిల్లో సెల్లు సాపుడు బాగు చేస్తారు. మౌత్ చేతిలో ఉంది. ఈ మౌత్ చెడిపోతే దీన్ని బాగు చేసే మెకానిక్ దర్శిలో ఉన్నాడు. యాంపిలిబెరి చెడిపోయినా బాగు చేసే మెకానిక్ ఉన్నాడు. కారు చెడిపోయింది అనుకో, మన కారు కూడా చెడిపోయింది. ఒక టైరు పట్టకపోయింది గట్టిగా. మెకానిక్ వచ్చి దాన్ని అట్టగొట్టి ఉప్పదీసి మళ్ళీ కొత్త వస్తువు వేసి
దాన్ని కారుని బాగు చేశాడు. వదిలించి మెకానిక్ వచ్చి, కారు చెడిపోయినా బాగు చేయడానికి ఒక మెకానిక్ ఉన్నాడు, విమానం చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి ఒక మెకానిక్ ఉన్నాడు, హెలికాప్టర్ చెడిపోయిన బాగు చేయడానికి ఒక మెకానిక్ ఉన్నాడు. ఒకవేళ ఇక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా ఆర్చి చెడిపోయింది అనుకో, మళ్ళీ పెద్ద మేస్త్రి వచ్చి దాన్ని బాగు చేస్తాడు. ఇలాగా లోకంలో చెడిపోయిన వస్తువులకి బాగు చేయడానికి మెకానికులు ఉన్నారు. ఒక పుండుబడి గాయమై కాలు చెడిపోయింది అనుకో, దాన్ని బాగు చేయడానికి ఒక డాక్టరు ఉన్నాడు. మరి నీ హృదయం చెడిపోతే బాగు చేసేవాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా? ఏ మెకానిక్ నీ హృదయాన్ని బాగు చేయలేడు. నీ మనసు చెడిపోతే ఏ మెకానిక్ దాన్ని బాగు చేయలేడు. యేసు ప్రభువే నీ మనసును బాగు చేయగలిగిన వాడు. యేసు ప్రభువే నీ హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు. నీ హృదయానికి మెకానిక్ ఎవరు? యేసు ప్రభు. నీ మనసుకు మెకానిక్ ఎవరు? యేసు ప్రభు. నీ జీవితం చెడిపోతే దాన్ని బాగు చేయగలిగిన మెకానిక్ ఎవరు అంటే యేసు ప్రభు. అందుకే ఆయన అంటాడు, నేను నిన్ను బాగు చేసేది, నేను బాగు చేస్తాను. అందుకని ఏమంటున్నాడు ఆయన? రండి అంటున్నాడు. మత్తయి సువార్తలో ఇదే పదం ఎక్కడ వాడాడు తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చూసారా? నా యొద్దకు రండి అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో ప్రయాసపడి భారాలు మోస్తున్నారు సమస్త జనులారా. ఒకరిని కాదు, ఇండియా వార్లారా అనలేదు యేసు ప్రభు, అమెరికా వార్లారా రండి అని పిలవలేదు, పాకిస్తాన్ వార్లారా అని దేవుడు పిలవలేదు. ఏమంటున్నాడు? సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నువ్వు ఎన్ని భారాలు మోస్తున్నా నీకు విశ్రాంతి ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఎవరు నీకు విశ్రాంతిని ఇవ్వలేరు, ఎవరు నిన్ను బాగు చేయలేరు, ఎవరు నీ కుటుంబాన్ని బాగు చేయలేరు, ఎవరు నీ కూతురుని బాగు చేయలేరు, ఎవరు నీ కొడుకును కూడా బాగు చేయలేరు. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తాడు. అందుకనే రండి అంటున్నాడు. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. రండి వచ్చి చూడండి యేసయ్య చేసే కార్యములు చూడండి. హల్లెలూయా. నీ పాపభారం తొలగించేది యేసయ్యే రండి, నీ పాపభారం తొలగించేది యేసయ్యే రండి. రండి వినరా రండి, యేసయ్య ఎవరో తెలుసుకొనరా రండి. యేసయ్య ఎవరో తెలుసుకోండి. రండి వినండి, యేసయ్య ఎవరో తెలుసుకోండి. యేసయ్య ఎవరో? చెడిపోయిన కుటుంబాన్ని బాగు చేయగలిగిన వాడు, చెడిపోయిన ఒక జీవితాన్ని బాగు చేయగలిగిన వాడు, గుండె చెదరిన బాగు చేయగలిగిన వాడు, నీ మనసును బాగు చేయగలిగిన వాడు, నీ హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు, నీకు విశ్రాంతిని కూడా ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు. ఆయన అంటున్నాడు ఈ ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఏం బాగు చేస్తాడు అంటున్నాడు? మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా. మీలో విశ్వాసం లేదు. ఏమి లేదంట? విశ్వాసం లేదు. అందుకని మీ అవిశ్వాసం మీలో ఉంది కాబట్టి మీ అవిశ్వాసాన్ని నేనేం చేస్తాను? బాగు చేస్తాను. పాలల్లో నలకలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? బాగుండాలంటే నలకలన్నీ బయటికి తీయాలి. అలాగే మనలో ఒక నలక ఉంది. ఏంటి ఆ నలక? పాలల్లో నలకలు ఉన్నట్టు
మనలో ఒక నలకుంది. ఏంటది? అవిశ్వాసము. ఈ అవిశ్వాసాన్ని యేసుప్రభు బాగు చేస్తానంటున్నాడు. మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను, అందుకని రండి అని చెప్తూ ఉన్నాను. అలాగే మీ అవిశ్వాసాన్ని కాదని బాగు చేసేది. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ మరణకరమైన రోగముతో బాధపడుతున్నాడు ఒక వ్యక్తి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చదవగలిగితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడగు ఆ యెషయాకు అతని యొద్దకు వచ్చి, నీవు మరణించుదువు, నీవు బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, చూసారా ఏ రోగం అంట? మరణకరమైన రోగం. ఏ రోగము? ఏదో అట్ట దగ్గు జలుబులాగా వచ్చిపోయేది కాదంట జబ్బు. మరణకరమైన రోగం. ఇక ఆ రోగం, మరణకరమైన రోగం అంటే ఇంకా సావాలంతే, మరణించాలి, చచ్చిపోవాలి, బ్రతికే అవకాశాలు లేవు. అందుకని అలాంటి రోగాన్ని మరణకరమైన రోగం అంటారు. ఆ మనుషుడికి మరణకరమైన రోగము పట్టింది. ఇక మరణించే సమయము ఆసన్నమైంది, చనిపోయే స్థితి వచ్చేసింది. అప్పుడు దేవుడు కూడా నువ్వు మరణిస్తావని చెప్పాడు. ఇక ఆయన ఏం చేశాడో తెలుసా? చదవండి తర్వాత. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయం గలవాడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొనుచున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుచున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆయన చెప్పండి? హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, చావుకు దగ్గరలో ఉన్నప్పుడు, మరణానికి సమీపంగా ఉన్నప్పుడు హిజ్కియా ఎక్కడికి వచ్చాడో అది గుర్తించాలి మనం ఈరోజు. ఎక్కడికి వచ్చాడు ఆయన? దేవుని సన్నిధికి వచ్చాడంటే దేవుని దగ్గరికి వచ్చాడని అర్థం. వారు కొంచెం చర్చిలో కూర్చుంటే దేవుడి దగ్గరికి వచ్చినట్టు కాదు. నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వచ్చినట్టు, నోరు తెరిచి పాటలు పాడి దేవుని స్తుతిస్తే దేవుని దగ్గరికి వచ్చినట్టు. మనం చప్పట్లు కొట్టకుండా, పాట పాడకుండా, వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా పోయామనుకో, మనం ఎక్కడికి వచ్చినట్టు? దేవుని దగ్గరికి వచ్చినట్టు కాదు, ఊరకొచ్చి ఊరకపోయినట్టు లెక్క. అది దేవుని దగ్గరికి ఇర్మియా కాదు, హిజ్కియా వచ్చాడు. ఆయన గోడ తన ముఖము తిప్పుకొని 2 మోకాలు వేసాడే, అదే దేవుని సన్నిధి. అదే దేవుని సన్నిధి. తిప్పుకొని ఎలా ప్రార్థన చేశాడైనా? కన్నీళ్ళు విడిచి యెహోవాకు ప్రార్థన చేశాడంట. ఇక దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు వచ్చాడు కదా, తిరిగి రండి అన్నాడు కదా దేవుడు. ఇప్పుడు హిజ్కియా ఎక్కడికి వచ్చాడు? తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు. భారంతో వచ్చాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా అని, మీరు నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తానన్న దేవుడు వాక్యం ప్రకారం భారంతోనే వచ్చాడు. ఏ భారంతో వచ్చాడు ఆయన? ఎంత భారం అంటే కన్నీళ్ళు వస్తాయి చెప్పండి? కన్నీళ్ళు వరకునే వస్తాయా? ఎంత గుండెల్లో భారం ఉంటే కన్నీళ్ళు వస్తాయి. ఎంతో భారముతో దేవుని సన్నిధికి వచ్చాడు, ప్రార్థన చేశాడు. యెహోవా, నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాడు. కన్నీళ్ళతో. ఎంత భారం ఉంటే మనిషికి కన్నీళ్ళు వస్తాయి.
ఎంత వేదన ఉంటే మనిషికి కన్నీళ్ళు వస్తాయి. ఎంతగా గుండె చెదిరిపోయి ఉంటే కన్నీళ్ళు వస్తాయి. ఆలోచించండి, గుండె చెదిరిన వారికి కన్నీళ్ళు వస్తాయి, మనసు చెదిరిపోయిన కన్నీళ్ళు వస్తాయి. మనసు చెదిరిపోయింది, గుండె చెదిరిపోయింది, ఎంతో భారంతో వచ్చాడు దేవుని సన్నిధికి, ప్రార్థన చేశాడు. చదవండి ఆ తర్వాత కింది వాక్యాలు. అవతలకు వెళ్ళక మునిపే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా చెప్పు, నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవాను నేను ఏమన్నా, నీవు కన్నీళ్ళు విడుచుట నేను సూచితిని. అదుగో నీ ప్రార్థన, మీ ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి. నీ ప్రార్థన దేవుడు అంగీకరించాలి. ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధికి తిరిగి వచ్చి నీవు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనను అంగీకరిస్తాడు. ఆయన నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్తున్నాడు యెహోవా దేవుడు. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అదుగో ఏమంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. ఇరిమియాలో ఏమన్నాడు దేవుడు? ఇరిమియా గ్రంథంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను బాగు చేస్తాను. నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. అవిశ్వాసాన్ని బాగు చేసే దేవుడు యేసు ప్రభు. ఒక త్రాగుబోతుని బాగు చేయాలంటే అతను యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు బాగు చేస్తాడు. ఒక రోగి మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు వాడి రోగాన్ని కూడా బాగు చేస్తాడు. మరణకరమైన రోగాన్ని బాగు చేయగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఇప్పుడు హిజ్కియా మరణకరమైన రోగముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను బాగు చేసేదను. బాగు చేస్తానన్నాడా? చంపుతానన్నాడా? బాగు చేస్తున్నాడు. ఇంకో మాట చెప్పాలంటే అది అన్న కూడా గుర్తొస్తున్నాడు. ఎదురు కుర్చీలో కూర్చొని తపల కొట్టాడు కన్నా చెప్పినన్న, ఆయన కూడా మరణకరమైన రోగంలో నుండి బాగుపడి ఈరోజు వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు అని సాక్ష్యం చెప్పాడు ఒకసారి నాకు. మరణకరమైన రోగంలో నుండి బాగుపడి ఈరోజు దేవుని మందిరంలో యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నాడు. ఎవరతను? బాగుపడిన వ్యక్తి. ఎవరు బాగు చేశారు? యేసు ప్రభు బాగు చేశాడు. హల్లెలూయా! ఎవరైనా బాగు చేసింది? యేసు ప్రభు. హల్లెలూయా! ఇప్పుడు హిజ్కియాతో దేవుడు అంటున్నాడు, నేను బాగు చేస్తాను. హిజ్కియాతో చెప్పాడే, యెషయాతో చెప్పాడు మాట? ఆయనేమో ప్రార్థన చేసుకుంటుండు ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, యెషయా నువ్వు వెళ్ళు, హిజ్కియాకు చెప్పు నేను బాగు చేస్తానని చెప్పు. హల్లెలూయా! నేను బాగు చేస్తానని చెప్పు. బా ఎంత మాట దేవుడు! నేను బాగు చేస్తాను. దేవుడు పలికితే మాట తప్పుతాడా? నేను బాగు చేస్తానంటే దేవుడు చెప్పగలడా? ఆయన నోటిలో నుండి ఒక మాట బయలుదేరిందంటే తాను రద్దుపరచగలిగిన వాడు ఈ ప్రపంచంలో. ఆయన కూడా అంటాడు, నా పెదవుల నుండి బయలుదేరి వచ్చిన మాటను నేను రద్దుపరచను అంటాడు దేవుడు. ఎక్కడ? ఇరిమియా కీర్తన గ్రంథంలో ఉన్నది ఆ మాట. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 34వ వాక్యం. కీర్తన గ్రంథము, నా నిబంధన నేను రద్దుపరచును, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. చూసారా, దేవుడు ఎలాంటి వాడు? మార్చేవాడు కాదు, మనం మారుస్తాం కానీ దేవుడు మార్చాడు. ఆయన పెదవుల నుండి బయలుదేరిన మాట అది జరగాల్సిందే, అది జరిగి తీరాల్సిందే. బాగు చేస్తానంటే బాగు కావాల్సిందే, చంపుతానంటే చంపాల్సిందే, ఆశీర్వదిస్తానంటే ఆశీర్వాదమే,
శాపం పెడితే ఇంక శాపమే. దేవుని బిడ్డలారా, ఆయన కాబట్టి నేను బాగు చేస్తానన్నాడు. ఇంకా ఆయన పెదవుల నుండి వచ్చిన మాట మారిందా? మన దేవుడు ఎవరు? మారని దేవుడవు నీవు, మారని అయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా మాట్లాడి గడిగా గై ఉండలేదు నీకు యేసయ్యా, నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. ఎవరు మన దేవుడు? మారని దేవుడు. ఆయన మాట మారిందా? ఆయన మాట మారిందా? మాట మారదు. ఆయన అంటున్నాడు, నా పెదవుల నుండి వచ్చిన మాట నేను మార్చను. దేవుని బిడ్డలారా, ఆయన మాట మార్చడు. ఇప్పుడు యెషయా ఏమంటున్నాడు? నేను నిన్ను బాగు చేసేదను. మరి బాగు చేస్తానన్న దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, మరణకరమైన రోగంతో ఉన్న వాళ్ళారా తిరిగి రండి, నేను మీ రోగాన్ని బాగు చేస్తాను. తాగుబోతులారా తిరిగి రండి, నేను మీ త్రాగుబోతనమును బాగు చేస్తాను. దొంగలారా తిరిగి రండి, మీ దొంగ బుద్ధి బాగు చేస్తాను. అబద్ధికులారా తిరిగి రండి, మీ అబద్ధాల బుద్ధిని బాగు చేస్తారు. దేవుడు బిడ్డలారా, మీ భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. సినిమా పిచ్చి వాళ్ళారా తిరిగి రండి, మీ సినిమా పిచ్చి నేను బాగు చేస్తాను. నీలో ఏదైనా ఉంటే అది